ఒక అందమైన అడవిలో నదికి ఆనుకుని పచ్చని ఆకులతో పెద్ద మామిడి చెట్టు ఉంది. దానిమీద చింటూ అనే కోతి రుచికరమైన మామిడి పళ్ళని తింటూ హాయిగా ఉండేది. ఒకసారి కల్లు అనే మొసలి నదిలో తేలుతూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసిన చింటూ పైనుండి మామిడి పండు విసిరాడు. అది తిన్న కల్లు ఇది చాలా రుచిగా ఉంది అనుకున్నాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు కల్లుకు మామిడి పళ్ళు ఇచ్చేవాడు. అలా వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. ఒకసారి అనుకోకుండా కల్లు తన భార్యతో చింటూ స్నేహం గురించి మామిడి పళ్ళు రుచి గురించి చెప్పాడు. అది విన్న తన భార్య, చింటూ ఇచ్చే మామిడి పళ్ళే అంత రుచిగా ఉంటే తన గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో కదా, నా కోసం ఆ గుండెని తీసుకువస్తారా అని అడిగింది. ఆ మాటలు విన్న కల్లు భార్య మాట కాదనలేక సరే అన్నాడు. మరుసటి రోజు కల్లు మామిడి చెట్టు వద్దకు వెళ్లి చింటూతో ఇలా అన్నాడు, మిత్రమా, ప్రతిరోజు ఆ మామిడి పళ్ళేమి తింటావు? నీకోసం నా భార్య విందు సిద్ధం చేసింది, వస్తావా అన్నాడు. అది విన్న చింటూ ఆనందంగా ఒప్పుకుని కల్లు మీద ఎక్కాడు. కల్లు నదిలోకి తేలుతూ మాటల మధ్యలో అసలు గుట్టు విప్పాడు. అది విన్న చింటూ షాకైనా భయపడకుండా ఇలా అన్నాడు, అయ్యో, నా గుండె చెట్టు మీదే ఉండిపోయింది. ముందే చెప్పి ఉంటే తీసుకొచ్చేవాడినే కదా. తిరిగి చెట్టు దగ్గరికి వెళ్దాం అన్నాడు. అది నమ్మిన కల్లు వెంటనే తిరిగి చెట్టు దగ్గరికి వచ్చాడు. వెంటనే చింటూ చెట్టు మీదకి ఎక్కి ఇలా అన్నాడు, గుండెను వేరుగా పెట్టిన కోతి ఎప్పుడైనా ఉంటుందా? ఈ చింటూని మోసం చేయాలని చూశావు, కానీ నువ్వే నా స్నేహాన్ని కోల్పోయావు. అది విన్న కల్లు చేసేదేమీ లేక నిట్టూర్చింది. చూసారా, పిల్లలు మనం చేసే స్నేహం మనకి ఎప్పుడూ ఆలోచించి చేయాలి, లేదంటే అది మనకే ప్రమాదాలని తీసుకువస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.